ఫైనల్లీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. సో 2 ఇయర్స్‌గా అనుకుంటున్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో ఇవాళైతే స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్‌ని. ఛానల్ అయితే జనవరి 1 నాడే క్రియేట్ చేసిన. బట్ వీడియోనైతే ఫిబ్రవరి 1 నాడైతే అప్లోడ్ చేస్తున్నా. సో నేను ఒక చిన్న చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నేను టోటల్లీ బిగినర్. ఏది మాట్లాడినా కొద్దిగా మీరే అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. సో నా పేరు చెప్పలేదు కదా, నా పేరు వచ్చేసి సంజయ్ కుమార్. నేను బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ని. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఛానల్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ వచ్చేసి నా లైఫ్ స్టైల్ని డాక్యుమెంట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఫ్యూచర్లో ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం చేసినవరా అని చెప్పేసి ఒక మెమొరీస్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో అండ్ ఇది ఒక మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి నేను కాలేజ్ స్టూడెంట్ కాబట్టి సో నా కాలేజ్ బ్లాగ్స్ మరీ ఎక్కువ ఏం చేయను, కొన్ని అయితే చేస్తాను. సో నా మెమరీగా ఉంచుకోవడానికి ఫర్దర్గా ముందుకు వెళ్ళిన తర్వాత ఇది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి నాకంటూ ఈ ఇయర్ ఎండ్ వరకు కొన్ని రెజల్యూషన్స్ అయితే ఉన్నాయి. అవి రెజల్యూషన్స్ రీచ్ అవ్వాలంటే నాకు మనీ అనేది ఇంపార్టెంట్. సో నేనైతే మనీ ఎర్నింగ్ సోర్స్ గురించి అయితే వెతుకుతున్నా ప్రజెంట్. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఫైండ్ చేస్తే నాకు జెన్యూన్ అనిపిస్తే నేను ఈ ఛానల్ అయితే షేర్ చేసుకుంటాను మీతోటి. అండ్ నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్లో అయితే ఎన్రోల్ అయ్యాను. సో అది ఉంది, దాని త్రూ అయితే మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో అది ఏంది అనేది ముందు వీడియోస్లో అయితే అప్డేట్ చేస్తుంటాను మీకు. ఇది నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం చేస్తున్నా. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏం లేదు, నాకు మెయిన్గా ఈ కంటెంట్ క్రియేషన్ అంటే చాలా ఇష్టం. సో ఈ కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, స్పీకింగ్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, నన్ను నేనుగా ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంట్రోవర్ట్గానే ఉన్నా. సో నేను ఎక్స్ట్రోవర్ట్గా మారాలి. నేను ఇప్పుడైతే మీ ముందే నేను నాలో ఉన్న ఇన్సెక్యూరిటీస్, సంథింగ్ నాకు పనికిరాని ఏవైతే ఉన్నాయో నా దాంట్లో అయితే ఒక పేపర్ పైన రాసినాను. సో అది ఈ వీడియోలో మీ ముందే దీన్ని కాల్చివేసి దీన్ని ఇక్కడితోటే అంతం చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రజలు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నిటిని ఒక దాంట్లో అయితే రాసిన. సో ఇవైతే నా జర్నీలో ఉపయోగపడాయి. సో అందుకే మీ ముందే కాల్చివేద్దామని చెప్పేసి పేపర్లు అయితే రాసుకున్నా. కనబడుతుంది అనుకుంటా, బ్యాక్ సైడ్ డిస్ట్రాక్షన్స్ అని రాసిన అనుకుంటా. రైట్, రికార్డింగ్ అయితే ఆగిపోయింది ఇంతకుముందు ఆ పేపర్ కాల్ చేసిన తర్వాత. సో నెగిటివ్స్ అయితే తీసేసినాను, మీ ముందే రెస్పాన్సిబిలిటీ ఉంటుందని చెప్పేసి. సో అంతకుమించి ఏం లేదు. అండ్ ఏవైతే ఆ పేపర్లో రాసినవి అయితే నాకు ఏవైతే నా జర్నీలో హెల్ప్ అవ్వవు, నన్ను గ్రో అవ్వనివ్వవు. సో అందుకే మీ ముందే కాల్ చేసిన. సో నెక్స్ట్ రెజల్యూషన్స్ చూడండి, ఇయర్ ఎండ్ కల్లా నేను ఇవి అచీవ్ కావాలని చెప్పేసి రెజల్యూషన్స్ అయితే రాసుకున్నాను. 8 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏంది అనేది నేను డిసెంబర్ 31st 2024లో ఎండింగ్లో అయితే వీడియో చేస్తాను. సో ఇవి ఇప్పుడు చూపెట్టడం వల్ల బెనిఫిట్ ఏమి ఉండదు అని అనుకుంటున్నా. ఇక్కడ చూసుకోండి, రేటింగ్ మళ్ళీ చేంజ్ చేసిన అని చెప్పేసి అంటారు. సో ఉంటా, బాయ్, జై హింద్.